చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నావు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. నిజం బాగుంది. బాగుందనా అంటే అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఏంటి బాబా అన్న ఇంకోసారి సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు గాని అసలు ఏమనుకుంటున్నారా నువ్వు? దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని అనే అనాలనిపిస్తుంది లోపల. అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు, స్త్రీ ఓవర్ యాక్టింగ్ లాపేయ్ లేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఏం చెప్పావురా? డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, ఇంతే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది, అంతేగా అంతేగా. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి, అది వాళ్ళకే ఉంటుంది. ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట, ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి. నా సంగతి నీకు తెలీదు. అంతే కదా, మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకేంటి, మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఏదైనా అంటే మీరు ఇలాగే వేసుకోవాలి, మీరు ఇలాగే తినాలి. ఇట్స్ ఆల్ పర్సనల్. ఐ నో మీకెందుకు నొప్పి, ట్రూ మీ. సో నేనేం చెప్తున్నానంటే చెప్పు. బట్ యూజింగ్ దోస్ వర్డ్స్, సామాన్లు, నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. నిన్న సాయంత్రం దండోరా రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ 4 మంచి మాటలు చెప్పాలని ఇప్పుడు నాకు అర్థమైంది. చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. సాహసం అనే చెప్పాలి. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నీకు తెలియటంలా పిచ్చేదవాళ్ళారా. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. మీరు కొత్తగా కనపడుతున్నారు. 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్ లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. సరే సర్లే. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్.